రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే సెన్సేషన్ క్రియేట్ చేసే కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయి ఏడాది కావస్తుంది. కథ సిద్ధమైంది, స్క్రీన్ ప్లే రెడీ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా అయిపోయాయి. ఇక మిగిలింది షూటింగ్ షురూ చేయడమే. కానీ ప్రభాస్ చూస్తే ఫౌజీ ఫస్ట్ షెడ్యూల్కే అతుక్కుపోయాడు. తర్వాత రాజాసాబ్ కోసం 50 రోజులు కేటాయించేందుకు రెడీ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ రెడ్డి వంగ బాంబు పేల్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 బాంబులు పేల్చాడు సందీప్ రెడ్డి వంగ. అసలు తనతో ప్రభాస్ సినిమా సెట్ అయిందంటేనే 2-3 వేల కోట్ల వసూళ్లు ముందే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అలాంటిది అంతా అనుకున్నట్టే జరిగి యానిమల్ అర్జున్ రెడ్డి రేంజ్ మూవీ పడితే బాహుబలి దంగల్ రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కాంబినేషన్ కి అంత సీన్ ఉంది కాబట్టే కండిషన్లు పెడుతున్నాడు సందీప్ రెడ్డి. ఏకంగా 4 కండిషన్స్ పెట్టాడట. ఏదో హిట్లు వస్తున్నాయని కాదు, అవుట్పుట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేందుకే ఈ కండిషన్స్ పెట్టాడట. మరి ఆ 4 కండిషన్స్ ఏంటో మీరే చూసేయండి. ప్రభాస్తో సందీప్ రెడ్డి సినిమా తీయాలంటే ఖచ్చితంగా రెబల్ స్టార్ 4 కండిషన్లు ఫాలో అవ్వాలట. అందులో ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలైపోవాలి. అంతే, ఆలోపే ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవాలి. అది ప్యారలల్గా చేస్తానుంటే కుదరదు. ఇది కూడా సందీప్ పెట్టిన కండిషన్లో భాగమే. ఇక స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ 65 రోజుల పాటు కాల్ షీట్స్ కేవలం టాకీ పార్ట్కే కేటాయించాలి అనేది సందీప్ రెండో డిమాండ్. అంతేకాదు, ఇందులో ప్రభాస్ కోసం డూప్ని వాడడం కుదరదని కూడా సందీప్ తేల్చాడు. బేసిక్గా రిస్కీ ఫైట్లు చేసేప్పుడు డూప్లని, బాడీ డబుల్లని హీరోలు వాడడం కామన్. అందుకోసం లాంగ్ షాట్లో వెనక నుంచి డూపులను చూపిస్తూ అలా సినిమా తీయడం కామన్గా జరుగుతూ ఉంటుంది. అదే స్పిరిట్లో కుదరదని తేల్చాడు. అలాని ప్రభాస్ని రిస్క్లో పెట్టే హెవీ సీన్లు లేకుండా జాగ్రత్త పడినట్టు కూడా తనకు తేల్చాట. ఇక ఇది కాకుండా మరో 2 కండిషన్స్ ఏంటంటే, సాంగ్స్కు 35 రోజుల డేట్స్ ఇవ్వడంతో పాటు ప్రమోషన్కి 25 రోజులు కేటాయించాలంటున్నాడు. ఇక ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలన్నీ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడల్లో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో మాత్రమే తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకున్నాడు రెబల్ స్టార్. కానీ ఇక మీదట అది కుదరదట. ఎట్టి పరిస్థితుల్లో తెలుగులాగే తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాలని తేల్చాట. ఒక్క మలయాళం డబ్బింగ్ మాత్రం తాను చెప్పాల్సిన పని లేదని తేల్చినట్లుగా తెలుస్తోంది. మలయాళం డబ్బింగ్ ఆ భాష మీద గట్టి పట్టున్న వాళ్లే తప్ప డైలాగ్ను విని చెప్పడం కుదరదు కాబట్టి అలాంటి ఎగ్జంప్షన్ ఇచ్చాట. ప్రజెంట్ మీడియాలో 65 రోజుల కాల్ షీట్స్, జూన్ నుంచి షూటింగ్, నోడూప్ అన్న 3 కండిషన్లు మాత్రమే వైరల్ అయ్యాయి. మిగతా 2 కండిషన్స్ మాత్రం ఎక్స్క్లూజివ్గా అందాయి. సో వాటిని బట్టి చూస్తే సందీప్ రెడ్డి వంగ తన సినిమా అంటే ఎంతగా ప్రేమిస్తాడో, ఎంత డీప్గా పర్ఫెక్షన్లో ఉంటాడో తెలుస్తోంది.